హలో అండి. ఈరోజు నేను గారెలు ఎలా తయారు చేసుకుంటారో చెప్తానండి. ఫస్ట్ ఒక గ్లాస్ మినపగుళ్ళు తీసుకొని 5 అవర్స్ నానబెట్టుకొని మనం గ్రైండర్లో రుబ్బుకోవచ్చు. లేకపోతే మిక్సీలోనే రుబ్బుకోవచ్చు. మిక్సీలో అయితే కొద్దిగా వాటర్ పోస్తూ రుబ్బుకోవాలండి మెత్తగా. గారెల రుబ్బులో తరిగిన ఉల్లిపాయలు, తరిగిన కరివేపాకు, తరిగిన కొత్తిమీర చిన్నగా తరుక్కోవాలండి. కొంచెం జీలకర్ర, మన టేస్ట్కి తగినంత సాల్ట్ ఇవన్నీ వేసుకొని కొద్దిగా బియ్యం పిండి అండి. బియ్యం పిండి వేయడం వల్ల మనకి గారెలు క్రిస్పీగా వస్తాయి, ఆయిల్ పీల్చకుండా ఉంటాయండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. కొంతమందికి గారెలు చేత్తో వేయడం కుదరదు. అందువల్ల నేను చూపించే విధంగా వేయడం వల్ల మీకు ఈజీగా గారె అనేది చక్కటి షేప్ అయి వస్తుంది, బాగా నీట్గా వస్తుంది. కొంతమంది ఎక్స్పీరియన్స్తో చేత్తోనే వేసేస్తారు. అలాగ మనం వేసుకోవచ్చు. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ గారెలు వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టడం వల్ల గారె ఆయిల్ ఎక్కువ పీలుస్తుందండి. మీడియంలో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల మనకి గారె మాడిపోతుంది. అలా చేయకూడదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ గారెలు వేయించుకోవాలి. అలా వేయించుకొని స్లోగా వేయించుకోవాలండి. నేను చూపించిన విధంగా వేయించుకొని పక్కకు తీసుకొని మనకు నచ్చిన చట్నీతో చికెన్ కర్రీ అలాగే ఏదైనా టమాటా చట్నీ ఏదైనా దాన్ని సర్వ్ చేసుకోవచ్చు. మీకు నచ్చినట్టు ఈ వీడియో చూస్తూ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ. క్రిస్పీగా అండ్ మెత్తగా ఉంటాయి గారెలు. నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.